అమ్మమ్మ, తాతగారు, నేను, మమ్మీ, తమ్ముడు తిరుపతి వెళ్ళాము. ఆ రోజు తిరుపతి చాలా రష్‌గా ఉంది. ట్రాఫిక్ కూడా ఫుల్ అయిపోయింది. ఇక్కడొక చిన్న పిల్లోడు గాంధీ తాత వేషం వేశాడు. భలే ఉన్నాడు కదా! భలే క్యూట్‌గా చూస్తున్నాడు మా వంక. తమ్ముడు బాయ్ గాంధీ తాత అని బాయ్ చెప్పాడు. ట్రాఫిక్ చూసారా ఎంత ఘోరంగా ఉందో! ఇంకా తాతగారు ఓన్లీ మొక్కిచ్చారు. మేమింక స్నానాలు చేశాము. ఆ తర్వాత రెడీ అయ్యి దర్శనానికి వెళ్ళాము. ఆ ఫిష్ పెండెంట్స్ అమ్మమ్మ ఆ రోజే కట్టింది. మేము మొక్కులు ఎందుకు ఇవ్వలేదంటే మైలొచ్చిన తర్వాత తలలో క్రాఫ్ ఇవ్వలేదు. ఒకసారి క్రాఫ్ చేయించుకోకుండా దేవుడికి తల ఇవ్వకూడదు కదా! తప్పో ఒప్పో ఇవ్వలేదు. అందుకేనేమో దర్శనానికి వెళ్ళినా కూడా దర్శనం అందలేదు. అందుకే ప్రసాదానికి వెళ్ళినా కూడా ప్రసాదం క్యూ చాలా లాంగ్ ఉంది. ప్రసాదం కూడా దొరకలేదు. ఫస్ట్ టైం మాకు దర్శనం అందకుండా వెనక్కి వచ్చేసాము. ఎక్కడ ఉన్నా నువ్వే ఉన్నావు నాయనా అని దండం పెట్టేసుకున్నాము. బాగా రష్‌గా ఉంది. ఇంకా తాతగారికి కూడా హెల్త్ బాలేదు. అందుకే ఎక్కువ టైం నడిపించడం కూడా కరెక్ట్ కాదని అనిపించింది. ఇక్కడ మేము లంచ్‌కి వచ్చాము దేవుడి ప్రసాదానికి. చూస్తే జనం చాలామంది ఉన్నారు. వెళ్ళగలమా, తినగలమా అని అనుకున్నాము. కానీ అక్కడ ఒక ఆవిడ పేషెంట్స్‌కి సెపరేట్ లైన్ ఉంది. అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చని చెప్పారు. పేషెంట్స్‌తో పాటు ఒకళ్ళని పంపిస్తారంట. అందుకనే ఆ తాతయ్య గారితో పాటు అమ్మమ్మ కూడా వెళ్ళింది. వాళ్ళిద్దరితో పాటు తమ్ముడిని కూడా పంపించేసి నేను, మమ్మీ లైన్‌లో నుంచున్నాము. మేము తినేసరికి వాళ్ళు తిని రెస్ట్ తీసుకున్నారు కూడా. ఇది నెక్స్ట్ డే మాము ట్రాక్టర్‌కి మమ్మీ ఇంకా మేమున్నాం కదా అని పూజ చేయించడానికి గుడికి తీసుకొచ్చాడు. ఆ రోజు 5 గుళ్ళకు వెళ్ళాము. ప్రతి గుడి దగ్గర ఆగి పసుపు, కుంకాలు రాసుకొని, పూజ చేసి, కొబ్బరికాయ కొట్టి, ఇంకా ఉండ్రాళ్ళు వేశాము ట్రక్‌లోకి. అలా 5 టెంపుల్స్‌కి వెళ్ళాము. బాగా జరిగింది పూజ అయితే. చాలా హ్యాపీగా అనిపించింది. మాముకి ట్రాక్టర్‌తో చేసే ప్రతి పని సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ మాము. ఇంకా లాస్ట్ టెంపుల్ దగ్గర అయ్యప్ప స్వామి పీఠం కూడా ఉంది. మేము అక్కడ పూజ చేసేసరికి స్వాములందరూ భోజనం చేసేసున్నారు. ఇంకా సివిల్ వాళ్ళు చేస్తుంటాం. మమ్మల్ని కూడా వచ్చి భోంచేయమని చెప్పారు. అంటే వాళ్ళందరూ మాకు తెలిసిన వాళ్ళే, మా ఊరు వాళ్ళే. ఇంకా అయ్యప్ప స్వామి భోజనం కూడా దక్కింది. బాగా చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రోజు ఎండైతే మామూలుగా లేదు. చాలా వేడిగా ఉంది. ఇంకా పూజలు, భోజనాలు ముగించుకొని ఇంటికి వచ్చాము. ఆ రోజే మా జర్నీ కూడా. ఇంకా ఈవినింగ్ మా ఇంటికి మేము వచ్చేసాము. ఈ వీడియోస్ అన్నీ ఇప్పటివేమీ కాదు. ఎప్పుడో కార్తీక మాసంలోవి. నేను ఎప్పటి వీడియోస్ అప్పుడు ఏమి ఫ్రెష్‌గా అప్లోడ్ చెయ్యను. వాటిల్ని చూసి అవి ఫ్రెష్ వీడియోస్ అని మా డాడీని ఇబ్బంది పెడుతున్నారంట. ఆయనేమో మా మీద గొడవ పడుతున్నారు. అసలు వీడియోస్ ఎందుకు పెడుతున్నావు తలకాయ నొప్పి అది ఇది అని. అసలు నేను వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే డాడీ ఏమో భయపడిపోతున్నారు. దాని గురించి ఇంట్లో గొడవలు కూడా అవుతున్నాయి. చూసిన వాళ్ళు చూసుకున్నట్టు ఊరుకోకుండా మా మధ్య గొడవలు పెడుతున్నారు. ఎప్పుడెళ్లారు, ఎక్కడున్నారు, ఏం చేశారు అన్నీ అడుగుతున్నారంట. నాకు తెలియకుండా ఇదెప్పుడు కొన్నారు, నాకు చెప్పకుండా మీరెక్కడికి వెళ్లారని అడుగుతున్నారంట. ఇవన్నీ జరిగిపోయిన వీడియోసే పెడుతున్నాము మేము. లైవ్ వీడియోస్ కానీ, ఈ మధ్య వీడియోస్ కానీ ఎప్పుడు అప్లోడ్ చేయము మేము. ఎందుకలా అప్లోడ్ చేయమంటే, మన ఇన్ఫర్మేషన్ వెంటనే ఇవ్వకూడదు కదా! ఇంకా మనం తినే ఫుడ్ కూడా వెంటనే చూపించకూడదు కదా! అవన్నీ మనం తినాలి, అరగాలి అప్పుడే చూపించాలి. మేమే కాదు అందరూ ఇంతే చేస్తారు. కావాలంటే మమ్మల్ని అడిగినట్టు అందరినీ అడగండి. అప్పుడు తెలుస్తది నిజమేంటో. అంతేగాని మా మధ్య గొడవ పెట్టొద్దు దయచేసి ప్లీజ్. మాకు ఒకరి గురించి మాట్లాడడం గానీ, ఒకడి గురించి పుల్లలు పెట్టడం గానీ మాకు రాదు. మేము మా పనులు మేము చూసుకుంటూ వెళ్తున్నాము. మా వీడియోస్ మేము తీసుకుంటూ వెళ్తున్నాము. వాటికే వాయిస్ ఓవర్ ఇస్తున్నాము. వాటినే అప్లోడ్ చేసుకుంటున్నాము. ఇదే మా పని. దయచేసి మా పనులను మమ్మల్ని చేసుకోనివ్వండి. మా మధ్య దూరొద్దు. మా మధ్య చిచ్చులు పెట్టొద్దు. మేమేం మీ వీడియోస్ ఏం తీయట్లేదు. మిమ్మల్ని ఏం తీయట్లేదు కదా! మమ్మల్ని మేము తీసుకొని పెట్టుకుంటుంటే మీకేంటి నొప్పి? అసలుకైతే సోషల్ మీడియాలో నెగిటివిటీ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే సోషల్ మీడియాలో లేదు. అందరూ మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటారు. అందరూ మా గురించి బాగా మాట్లాడతారు. కానీ నెగిటివ్‌గా మాట్లాడేది చుట్టాల్లోనే. మీకు వేరే పని పాట లేదా మా గురించి మాట్లాడడం తప్ప? సరే మాట్లాడుకుంటే మాట్లాడుకున్నారు మీటింగ్‌లు పెట్టుకొని. మళ్ళీ మా వరకు ఎందుకు?
మా మధ్య గొడవలు పెట్టకపోతే నీకు నిద్ర పట్టదా? మా మమ్మీ ఏమన్నా వాళ్ళని వీళ్ళని పెట్టి వీడియో తీస్తుందా ఏంటి? మా డాడీనే కదా తీసింది. హస్బెండ్ వీడియోస్ తీస్తే కూడా తప్పేనా? కెమెరా పట్టుకుంటే చాలు ఆమడ దూరం పారిపోతున్నారు మా డాడీ. ఈవెన్ మా మమ్మీతో ఫోటో దిగాలన్నా భయపడిపోతున్నారు మా డాడీ. మా మమ్మీ డాడీ ఫొటోస్ దిగకూడదా? వీడియోస్ తీసుకోకూడదా? ఎందుకు అంతగానో మార్చేశారు మా డాడీని? దానివల్ల మా మమ్మీ డాడీ దెబ్బలాడుకుంటున్నారు. మా డాడీ మా మమ్మీతో సెల్ఫీ కూడా దిగట్లేదు. ఎందుకు ఇద్దరి మధ్య గొడవ పెడతారు? మీకు ఇదే పనా? బయటకు వెళ్ళినప్పుడు కెమెరా పట్టుకుంటే 100 మందిలో కూడా మా డాడీ మమ్మల్ని తిడుతున్నారు. ఎందుకలా తిట్టిస్తున్నారు మమ్మల్ని? మీరు దిగట్లేదా ఫొటోస్? మీరు వెళ్ళట్లేదా? మిమ్మల్ని తీయడానికి ఒక మనిషి ఉంటారేమో, మాకెవ్వరు లేరు. మీరు రావట్లేదా సోషల్ మీడియాలోకి? మీరు కూడా వస్తున్నారు కదా. మిమ్మల్ని మేము ఎప్పుడైనా అన్నామా? మరి మీరెందుకు అనాలి? చూడండి, ఇది చాలా టూ మచ్ అసలు. దయచేసి మా బ్రతుకు మమ్మల్ని బ్రతకనివ్వండి. మా డాడీని మాతో ప్రేమగా ఉండాలని చెప్పకపోయినా పర్లేదు, కానీ ద్వేషంగా ఉండమని మాత్రం నూరిపోయొద్దు. స్వతహా మా డాడీ మాతో చాలా బాగుంటారు, కానీ ఆయన మనసు చాలా ప్యూర్. కానీ ఇలా ఎవరన్నా ఇష్యూ చేస్తే మాత్రం మాతో బాగుండట్లేదు డాడీ. అది మాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అంతేకాదు చాలా బాధగా కూడా అనిపిస్తుంది. ఒకరి వల్ల మా డాడీ ఇలాగెందుకు అయిపోతున్నారు? అందుకే రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, ప్లీజ్ అలా చేయొద్దు.